మీకు తెలుసా, మన ఇల్లే వైకుంఠంగా మార్చుకోవాలంటే ఏం చేయాలో అని? ఇంతకీ వైకుంఠం అంటే అర్థమేంటో తెలుసా? కుంట అనగా బాధలు, కష్టాలు. వైకుంఠం అంటే కష్టాలు, బాధలు లేనటువంటి చోటు. అక్కడికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అటువంటి ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారా? వైకుంఠాన్ని మీరు ఎక్కడ ఉంటే అక్కడే సృష్టించుకోవచ్చు. ఎలాగంటారా? భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఆయన యొక్క గుణగణాలను చర్చించుకుంటే, శ్రవణ కీర్తనలు చేస్తే, పూజిస్తే, జపిస్తే అప్పుడు సాక్షాత్తు భగవంతుడే వచ్చి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటాడు. అప్పుడు ఆ ప్రదేశం వైకుంఠంగా మారిపోతుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో ఇలా వివరించాడు. ఎక్కడైతే నా భక్తులు కలిసి వచ్చి నా యొక్క గుణగణాలను, నామాలను కీర్తిస్తూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను అన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కనుక మీరు మీ ఇళ్లను వైకుంఠంగా మార్చుకోవాలి అంటే మీ ఇంట్లో మీరు భగవంతుడిని మనసారా కీర్తించండి. జై శ్రీకృష్ణ.